నారా లోకేష్ కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. చంద్రబాబు చర్చకు వస్తే జగన్మోహన్ రెడ్డి వస్తారని అన్నారు. లోకేష్ చర్చకు వస్తే తానే వెళ్తానని చెప్పారు. విద్యాశాఖ మినహా అన్ని శాఖల్లో లోకేష్ వేలు పెడుతున్నారని విమర్శించారు. చీమ చిటుక్కుమన్న తన వల్లే అంటాడని సత్తా ఉంటే డిఎస్సీ అక్రమాలపై తనతో చర్చకు రావాలని సవాల్ చేశారు. పవిత్రమైన టీచర్ ఉద్యోగాల్లో పాపాలు చేశారని ఆరోపించారు. మీలో నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి పదవి కోసమే బోండా ఉమా ముచ్చట్లు పడుతున్నారు కదా అంటూ ఎద్దేవా చేశారు. మీరు రాజీనామా చేసి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని సూచించారు. ఇది మెగా డిఎస్సీ కాదని దగా డిఎస్సీ అని వ్యాఖ్యానించారు. డిఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసేంత వరకు పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై ఆందోళనలు చేపట్టారు.